సరే గతంలో వైసీపీ ప్రభుత్వంలో చేసిన తక్కువను ప్రచారం ఎక్కువ ఆర్పాటం చెప్పి అంటారు. మీరేమో వీళ్ళు ప్రచారం చేస్తారంటారు. ఏది వాస్తవం అంటారు? మీరు ఒక్కసారి ఏదో మేము కట్టిన బిల్డింగ్లకి జగన్మోహన్ రెడ్డి రంగులు వేసేసి నాడు నేడని చెప్పి అంత ప్రచార ఆర్పాటం చేశారు. విద్యా వ్యవస్థను మొత్తం 20 ఏళ్ళు వెనకపోయింది చెప్పారు లోకేష్ గారు. ఈ 18 నెలల కాలంలో ఆయన వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థలు చాలా సంస్కరణలు తీసుకొచ్చని చెప్తున్నారు. ఒకటి ఏం చెప్తారు మీరు? విద్యారంగం చూసుకున్నట్లయితే వాళ్ళు 2 ఈవెంట్స్ చేశారు. పేరెంట్ టీచర్స్ మీటింగ్ అని మెగా పేరెంట్స్ ఎక్కడికంటే కండక్ట్ చేశారు. మొదటిది అనంతపురంలోకి వెళ్తే ఆ బల్లలు కనపరాకుండా వైట్ పేపర్లు కనిపించారు. అది క్లియర్గా వీడియోలన్నీ కూడా బయటకు వచ్చాయి. 2022 మొదటి దశది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోని. రెండో దఫ వెళ్ళారు, మన్యంకి వెళ్ళారు. అక్కడ ఏం చేశారు, బయట జర్మన్ హ్యాంగర్స్ వేసేసి సినిమా టెక్లో చైర్లు వేశారు. ఎందుకు వేశారు? వాళ్ళు కట్టినటువంటి అభివృద్ధి అయితే, వాళ్ళు కట్టిన స్కూల్ అయితే గర్వంగా ఇదిగో ఈ స్కూలు మా నాన్నగారు కట్టించారు, ఫలానా 99 నుంచి మా నాన్న ఉన్నారు, 95 నుంచి వెన్నుపోటు పట్టినప్పటి నుంచి ఉన్నారు, లేదా 2014 నుంచి ఉన్నారు, ఈ స్కూల్ కట్టింది మా నాన్న హయాంలో, ఈ స్కూల్ కట్టింది ఫలానా ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు? ఇప్పుడు ఓపెన్గా చెప్తే ఏ స్కూల్లో కండక్ట్ చేసినా కూడాను దాదాపు 2 దశల్లో ప్రతి స్కూల్కి వెళ్ళినా కూడాను మొత్తం ఎంటైర్ సిస్టమ్ అంతా చేంజ్ అయింది. బిల్డింగుల దగ్గర నుంచి, చైర్ల దగ్గర నుంచి, అక్కడ మినరల్ వాటర్ దగ్గర నుంచి, బాత్రూముల దగ్గర నుంచి పిల్లలకి. అంటే వాళ్ళు చెప్పేది బుక్కులు, సంచులు అన్నారు, బ్యాగులు కలర్స్ మార్చారు. యూనిఫామ్లు ఎప్పుడన్నా మనం గమనించామా? వాళ్ళ నాన్నగారు 3 సార్లు ఉన్నారు కదా ముఖ్యమంత్రిగా, ఒక యూనిఫామ్ ఏమైనా ఇచ్చారా? ఎట్లున్నారు జగన్ గారి హయాంలో? కలర్ఫుల్గా పిల్లలు. ప్రైవేట్ స్కూల్సా వీళ్ళు గవర్నమెంట్ స్కూల్స్ కన్ఫ్యూజ్ అవుతారు. కార్పొరేట్ తరహాలో ఇప్పుడు చూసినా కూడా మనకు తెలియదు. పిల్లలందరినీ నడుచుకుంటూ వెళ్తే ఒక్కొక్క స్కూల్కి ఒక్కొక్క యూనిఫామ్ కలర్ఫుల్గా ఉంటుంది. అదే రేంజ్లో ప్రభుత్వ పిల్లలకు కూడాను యూనిఫామ్ తెచ్చాం. అంతకుముందు ఎందుకు చేయలేదు? వాళ్ళ నాన్నగారు 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు కదా. మరి ఇప్పుడు ఏం చేశారు? కొత్తగా ట్యాబ్స్ ఇచ్చారా? ఇదే ఇప్పుడు బైజూస్ కంటెంట్ పెట్టి ఇప్పుడు ఉన్న ఎల్ఈడి ప్యానల్స్ ద్వారా, ఆ ప్యానల్ ఎవరుతుంది? ఆ ప్యానల్స్ ద్వారా చెప్తున్నామని చెప్పి మీటింగ్లో చెప్తున్నారు. బైజూస్ అనేది పెద్ద బోగస్ అంటారు. బైజూస్ కంటెంట్ అనేది పెద్ద బోగస్. అది వైసీపీ కాంట్రాక్ట్ తీసుకున్నదే బైజూస్ కంటెంట్ అంటారు. ఇచ్చేటువంటి ట్యాబ్లు కూడా నాశరకమైన ట్యాబ్లు అని చెప్తారు. మరి అదే కాంట్రాక్ట్, దానిలో కోట్లాది రూపాయల అవినీతి జరిగింది, దాని మీద విచారణ చేపిస్తుంది గవర్నమెంట్ అని చెప్పి కూడా సాక్షాత్తు విద్యామంత్రి చెప్పారు నారా లోకేష్ గారు. ఇదే ట్యాబ్స్ వాళ్ళు వచ్చి 1 సంవత్సరంన్నర అవుతుంది, 2 ఏళ్ళు అవుతుంది కదా. ట్యాబ్లు ఇచ్చాం కదా, ఆ ట్యాబుల్లో కంటెంట్ పెట్టాం కదా. ఆ ట్యాబుల్ని పక్కన ఎందుకు పెట్టించాలి? వీళ్ళు ఒక ట్యాబ్లన్నా వాడిస్తున్నారా? జగన్మోహన్ రెడ్డి గారి పేరు వస్తుందని ట్యాబులు పిల్లలకి ఎల్ఈడి స్కూల్లో ఉన్న ఎల్ఈడి కూడా వాడట్లేదు. వెళ్ళాం మన రీసెంట్గా చుండ్రు ప్రాంతానికి వెళ్తే అది ఆనే చేయలేదు. అది ఆన్ చేస్తే పిల్లలందరూ జగన్మావయ్య, అది ఆన్ చేస్తే జగన్మావయ్య గుర్తొస్తారు. ఎక్కడ అభివృద్ధి చేశారండి స్కూల్స్లో? స్టాండర్డ్స్ పడిపోయి డ్రాప్ అవుట్స్ ఎక్కువ అయ్యేసి పిల్లలు ఇలా ఉన్నారు. ఎక్కడున్నారు? ఎక్కడ డెవలప్ చేశారు? స్కూల్స్ బుక్స్ కానీ నాణ్యంగా లేక, పిల్లలకు ఫుడ్ కూడా సక్రమంగా లేక, ఎంత గిరిజన ప్రాంతాల్లో కానీ, సంక్షేమ హాస్టల్లో కానీ అక్కడంతా కూడా మా వాళ్ళు వెళ్ళి తిరుగుతూ ఉంటే పిల్లలంతా కూడా సరైనటువంటి ఆహారం పెట్టలేక, వాళ్ళందరికీ కూడా విరోచనాల వల్ల హాస్పిటల్స్ అయ్యేసి ఫుడ్ పాయిజన్ అయ్యి ఆ విధంగా పరిస్థితి ఉంది. ఎక్కడ విద్యార్థి బాగలేడు, స్కూళ్ళు బాగలేవు, సక్రమైన వసతులు లేవు. వైఎస్ఆర్సీపీ పార్టీ మనుగడ కోసమే ఈ రోజున మెడికల్ కాలేజీ ప్రస్తావన తీసుకొస్తుంది. సంతకాల శాఖ అనేది పెద్ద బూటకం అంటారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి. దీని మీద చర్చించేందుకు జగన్మోహన్ రెడ్డి గారికి బహిరంగ సవాల్ చేస్తారు. నాతో చర్చించే దమ్ముందా జగన్మోహన్ రెడ్డి గారికి అంటారు. ఏం ఒక స్పోక్స్ పర్సన్గా నిజంగా సంతకాల శాఖ అనేది ప్రజలు ఇచ్చిన సంతకాలు అయితే కాదు, అది పార్టీ వాళ్ళు చేసినటువంటి కోడి గీతలు అనేది సత్యకుమార్ గారు చెప్తారు. అదే ఆయన సత్యకుమార్ కాకుండా అసత్యకుమార్ అని పేరు పెట్టుకుంటే బాగుంటుందేమో. ఆయనకు ఎల్లలు హద్దులు కూడాను ఆ నియోజకవర్గానికి తెలియదు. అల్లులు లేకుండా గూగుల్ మ్యాప్ పెట్టుకుని అక్కడికి వచ్చారని అందరికీ తెలుసు. బెంగళూరు నుంచి గూగుల్ మ్యాప్ పెట్టుకుని ధర్మవరం ఎక్కడ అని నామినేషన్ చేయడానికి గూగుల్ మ్యాప్ ద్వారా వచ్చారని అందరికీ తెలుసు. ఈరోజు ప్రభుత్వ మెడికల్ కాలేజీలకి ప్రైవేట్ పరం చేస్తున్నారు కదా, పబ్లిక్లోకి వెళ్ళేసి సంతకాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, జగన్ గారి ఆధ్వర్యంలో సంతకాలు పెట్టారా లేదా అని చెప్పడానికి ఏ ప్లేస్ అయినా తీసుకోండి. ధర్మవరంలో ఐవీఆర్ఎస్ అనేటువంటిది ప్రభుత్వ డబ్బులంతా ఇచ్చేసి చంద్రబాబు చేయిస్తున్నారు కదా, చేయించారు. ఓపెన్గా ధర్మవరం ఉన్నటువంటి ప్రజలకు అందరికి కూడాను మీకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కావాలా, ప్రైవేట్ పరం చేయాలని ఒక్క ఐవీఆర్ఎస్ చేయమను. ఆయన ఇష్టమైనటువంటి గ్రామానికి వెళ్ళమను, మేము కూడా రాము, ఆయన వెళ్ళమను, మీడియాని తీసుకెళ్ళమను, వెళ్ళి ఒక గ్రామసభ పెట్టమను, స్వచ్ఛందంగా మీ అభిప్రాయాలు చెప్పండి అనమను. ఎంతమంది దానికి అగెనిస్ట్ ఉంటారో ఎంతమంది ఉంటారు. ఈయనకు స్వార్థ ప్రయోజనం కోసము అసలు ఆయన అది వైద్య శాఖ మంత్రి ఆయనకే తెలియదు. ఆరోగ్యశ్రీ మూలన పెట్టేశాడు. ప్రభుత్వ
హాస్పిటల్స్లో ఉండేటువంటి హాస్పిటల్స్లో కనీసం అంటే కనుక రోగులకి పవర్ కూడా కరెంట్ లేక, మందులు లేక, వైజాగ్ లాంటి ఆసుపత్రుల్లో కింగ్ జార్జ్ హాస్పిటల్, కేజీహెచ్ హాస్పిటల్ నెంబర్ 1, ఒడిస్సా నుంచి కూడా పేషెంట్లు వస్తారు. దాదాపు గోదావరి జిల్లాల వల్ల అయితేనేమి, ఆ శ్రీకాకుళం, విజయనగరం, ఉమ్మడి విశాఖపట్నం అంతా కూడా అక్కడికి వెళ్తారు పెద్ద పెద్ద జబ్బులకి. ఒక్కరైనా ఇప్పుడు అక్కడ సక్రమైనటువంటి వైద్యం అంతుందా? హార్ట్ ఆపరేషన్స్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సపరేట్ యూనిట్ పెట్టి వారానికి 13 నుంచి 17 వరకు జరుగుతూ ఉన్నాయి. అంటే దగ్గర నెలకు ఒక 60 దాకా నడుస్తున్నాయి. మేము వెళ్ళిన తర్వాత కనీసం ఎక్విప్మెంట్ పక్కన పెట్టి ఆ ఎక్విప్మెంట్కి రిపేర్స్, మెయింటెనెన్స్ చేయించలేక ఒక్క హార్ట్ ఆపరేషన్ జరగట్లేదు. ఆయన మాట్లాడేది ఆయనకి ఒకటి, ప్రజలు ఏమైనా పర్వాలేదు, మా చంద్రబాబు నాయుడు బాగుండాలి, నేను బాగుండాలి. చంద్రబాబు ఆయన పేరుకే బీజేపీ, మనసంతా కూటమిలో ఒక భాగం కదా. అదే భాగమే. మొదట్లో కూడా అంతే. ఇక్కడ అవకాశాలు లేక అక్కడ నుంచి అక్కడ, రిమోట్ కంట్రోల్ ఇక్కడ, మనిషి అక్కడ ఆపరేషన్స్. అంటే పార్టీ మనుగడ కోసం వైసీపీ ప్రైవేట్ కాలేజ్ ప్రస్తావించిందా, లేదంటే ప్రజల కోసం ఆలోచించింది మీ పార్టీ? ఒకటి ప్రజల కోసం రాకపోతే అన్న, ఈరోజు ప్రజల ఆరోగ్యం దృష్ట్యా మేము కూటమి ప్రభుత్వం అనేది ఈ మెడికల్ కాలేజీని పీపీపీలోకి వెళ్ళాం తప్ప మా స్వార్థం ఏం లేదనేది మంత్రి చెప్తారు. మరి ఆ పేదవాడికి వైద్యం అందించాలా, వైద్య విద్యార్థికి నాణ్యమైన విద్య అందించాలంటే పీపీపీ వెళ్తేనే న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతోనే పీపీపీ మోడల్కి వెళ్ళామనేది వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు చెప్తారు. మరి ప్రభుత్వాన్ని పీపీపీ చేయొచ్చు కదా ప్రజల కోసం. మీరు తీసుకున్న సంతకాలు కూడా పెద్ద బోగస్ అంటారు, కోడి గీతలు అంటారు. ఎవరైనా సంతకాలు తీసుకున్నప్పుడు వాళ్ళ ఆధార్ కార్డు ఎందుకు తీసుకోలేదు అనేది కూటమిలోని ముఖ్య నాయకులు కూడా చెప్తారు. వాళ్ళకి బుర్ర ఉందో లేదో తెలియదు, అతని మంత్రి ఎలా అయినట్టు తెలియదు. ఆధార్ కార్డు అనేటువంటిది తీసుకోకూడదు అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం గైడ్ లైన్స్. కనీసం అది కూడా స్పృహ లేకుండా ఆధార్ కార్డు తీసుకోలేదు అన్నారంటే కనుక అసలు ఆయన మంత్రిగా కూటమిలో నాయకులు చెప్తారు. ఆధార్ కార్డు తీసుకోవచ్చా, ప్రభుత్వ గైడ్ లైన్స్ లో ఉందా, వాళ్ళు ప్రభుత్వంలో ఎలా ఉన్నారు, ఇప్పుడు క్వశ్చన్ మార్కే. ఆధార్ నెంబర్ కూడా డిస్ప్లే చేయొద్దని ప్రముఖ బ్యాంకింగ్ కావచ్చు, టెలికాం కంపెనీలు కావచ్చు, ప్రతి ఒక్కరికి తెలుసు. ఆధార్ నెంబర్ కూడా చెప్పకూడదు. ఆధార్ నెంబర్ అనేటువంటిది పూర్తిగా వ్యక్తిగత గోప్యమైనటువంటిదని. అలా కాకుండా ఆధార్ కార్డులు తీసుకోమంటారు. వీళ్ళ ప్రభుత్వంలో ఉండేది. అంటే ఆధార్ తీసుకోకపోతే ప్రజలే పెట్టిన అన్నదానికి శాండిటీ అంటే అనేది కొన్ని మీడియాలో కూడా డిబేట్లు కూడా జరుగుతుంది. అదే ఎల్లో మీడియా పెట్టి చేసుకోవచ్చు. మీ పార్టీ సంతకాలు మీరేదో పెట్టేసి చేసే గవర్నర్ గారికి ఒక పత్రిక చేసేస్తే అది కోటి సంతకాలు ఎలా అవుతుంది అనేది చెప్తారు. ఈ రోజు ప్రపంచంలో ఈ తరహా ఎక్కడా లేదనేది కొత్తగా జగన్మోహన్ రెడ్డి స్టార్ట్ చేశారంట కదా. ప్రపంచంలో ఎక్కడా కూడాను ఇంత రేంజ్లో ఒక ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఏ పార్టీ ఈ కార్యక్రమాన్ని చేయలేదు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి స్వచ్ఛందంగా తండాల దగ్గర నుంచి, గ్రామాల దగ్గర నుంచి, నగరాల వరకు జెండర్స్ కూడాను, మహిళలు కానీ, టీడీపీ వాళ్ళు కూడా సగం మంది సంతకాలు పెట్టారు. ఎందుకంటే వాళ్ళకు కూడా ఇష్టం లేదు. ఎవరైనా ఇప్పుడు ఎయిమ్స్, అదే సత్యకుమార్ అడుగుతున్నాం, ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాం. ఎయిమ్స్ మరి ప్రైవేట్ చేయొచ్చు కదా, ఎయిమ్స్ పీపీపీ మోడల్ ఇవ్వచ్చు కదా. నువ్వు పెద్ద మేధావి అయితే నరేంద్ర మోడీ గారితో మాట్లాడచ్చు కదా, మంచిది కదా. ఇన్నే ఉంది కదా ఎయిమ్స్, మంగళగిరి కొత్తపేట దూరంలో ఉంది. మరి ఎందుకు దాన్ని ప్రైవేట్ పరం చేయలేదు? ఛాలెంజ్ చేస్తున్నాం. మంచిదైతే కనుక నరేంద్ర మోదీ గారు చేస్తారు కదా. అంటే నరేంద్ర మోదీ గారు తప్పు చేస్తున్నారా? సత్యకుమార్ చెప్పినట్లు ప్రభుత్వం మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రభుత్వంలో ఉంటే తప్పు అంటున్నారు కదా. నరేంద్ర మోదీ గారు చేసిన ఎయిమ్స్ మంగళగిరి తప్పంటారా? నరేంద్ర మోదీ గారి నిర్ణయాన్ని ఆయన తప్పుపడుతున్నారా? వ్యతిరేకించినట్టు ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నారు. చంద్రబాబు స్వార్థం కోసము నరేంద్ర మోదీ గారి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారంటే ఇంకా అర్థం చేసుకోవచ్చు. మరి ఎందుకు చేయలేదండి? మిగతా ప్రైవేట్గా ప్రభుత్వ హాస్పిటల్స్ అన్నీ కూడా కదా, కేజీహెచ్ కూడా చేయొచ్చు కదా, ఎందుకు చేయట్లేదు?